కర్నూలులో రెప్పపాటులో బాలుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా గుండె జారినంత పనవుతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశోక్ నగర్లో జరిగిన ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. కర్నూలు అశోక్ నగర్లో కరెంటు స్తంభం కింద పడిపోవడంతో బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన అంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగిందండి అసలు ఇది? సార్ మేము నాది నందికొట్టు సార్. ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి రెంట్కి ఉన్నాను. నేను 2 days హాలిడేస్ కాబట్టి నేను ఊరికి వెళ్ళొచ్చాను. ఊరికి వచ్చి కారులో దిగుతున్నాను. మా పిల్లలు ఇద్దరు పైకి వెళ్ళా, మా మిస్సెస్ లగేజ్ తీసుకుంటుంది. ఇద్దరు అక్కడ దోగుతున్నారు. అక్కడ వాళ్ళు దోగుతుంటే ఆ దోగిమెంట్లో మేము పైకి మా మిస్సెస్ కూడా మిస్ అంతే. లోపల 2 స్తంభాలు పడినాయి. ఆ పిల్లోడు, ఒక పిల్లోడు, ఇద్దరు బండి సీసీ కెమెరాలు చూశారు. ఆ పిల్లోడిని గట్టి అరసలోపల చనిపోయాను అనుకున్నాను నేనైతే. ఆ పిల్లోడు ముందు అట్లా వెళ్ళిపోకుండా ఇట్లా రాకుండా ముందు ఎంకిలికి వెళ్ళిపోవడం వల్ల, రిటర్న్ రావడం వల్ల ఆ పిల్లోడు బతికినాడు. కేకలు వేయడం వల్ల మా ఫ్యామిలీ, మా భార్య జస్ట్ మిస్. ఇక్కడ మీకు వీడియో కూడా ఇచ్చాను నీకు. మా ఇద్దరు పిల్లలు జస్ట్ ముందు ఇట్లా ఒక సెకండ్ ముందే అంటే మా కూడా మేము నలుగురిలో ఎవరికొరకు ప్రమాదం జరిగేది. దేవుడి దయ వల్ల ఏదో బయటపడాం సార్. అలా నీకు ఆ పిల్లోని కూడా మళ్ళీ పునర్జన్మ, ఇద్దరు పోయిన వాళ్ళు కూడా ఆ పిల్లని కాలువలు తవ్వడమే కారణం. ఇంకా కాలాలు దవ్వుతుంటేనే కదా సార్ జరిగినది. కాలువలు దవ్వి చేస్తుంటేనే ఎవరు నిర్లక్ష్యం? ఇంకా సార్ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. అది ఉంటుందా ఉండదా, లేకుంటే సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వాళ్ళు అధికారులు చేసుకోవాలి సార్. ఇంకా మనం ప్రజలము మనం ఏం చేసేవాళ్ళం సార్, ప్రజలకు ఏంటంటే స్కూల్ టైము ఒక 10 నిమిషాలు కానీ అంటే స్కూల్ పిల్లలు ఆటోలకు దాదాపు ఒక 4-5 ఆటోలు వెళ్తాయి. అదే స్కూల్ పిల్లల టైం అది నీకు. ఎందుకంటే 8 నుంచి 8:30 టైంలో నీకు అది. ఏమైనా స్కూల్ పిల్లలు అంటే ప్రమాదం అయ్యేది. ఎవరికైనా జరిగిన ప్రమాదం చిన్నపిల్లలు కదా సార్. మీరు ఆల్రెడీ ప్రొటెక్షన్ చూశారు. మీరు ఇక్కడ మరికొందరు ప్రత్యక్ష సాక్షులు ఉండే ప్రయత్నించి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నించారు. ఇక్కడ ఎలా జరిగిందండి? మీకేం తెలుసు? మాకు తెలుసు అంటే ఇక్కడ కాలువలు తోవారు. ఇక్కడ ఉంది అనుకున్నాం, ఇది ఏదో పడుతుంది స్తంభం అనుకున్నాము. కానీ అలాగే జరిగింది. వాళ్ళు చూసుకోవాలి కదా ముందు, అలా చూసుకోలేరు అనమాట. పిల్లలు జస్ట్ పొద్దున్న లేస్తే పిల్లలు స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ఆఫీస్ వాళ్ళు అందరు వెళ్తూ ఉంటారు. వాళ్ళు సడన్గా పిల్లల మీద పడి ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది, అది ఆలోచించుకోవాలి కదా వాళ్ళు కూడా. ఏదో మా పని చేసుకున్నాం మేము వెళ్ళిపోయినామంటే ఎలా? పిల్లల బాధ్యతలు కూడా తీసుకోవాలా. పిల్లలు చిన్న పిల్లలు పోతుంటారు స్కూళ్ళకి, బండ్ల మీద ఆఫీసులు పోయే వాళ్ళు ఉంటారు. కానీ అన్ని ట్రాఫిక్ కూడా జామ్ చేసేసారు మొత్తం. ఇక్కడ కాలువలకు తవ్వేటప్పుడు అది స్తంభం కింద పడుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. తెలుసు అంటే చూస్తే మనకే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదా? మున్సిపాలిటీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏమవుతుందిలే అనే విధానంలో చేసేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తలు తీసుకోవాలి కదా పిల్లల మీద కానీ, పెద్దల వాళ్ళ మీద కానీ, వేరే వాళ్ళు ఎవరి మీద, ముసలి వాళ్ళు కానీ ఎవరు పడినా కష్టమే కదా. మిద్దలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ, వాళ్ళ మీద కూడా పడినా కష్టమే కదా. వాళ్ళు అది చూసుకోవాలి. వాళ్ళు చూసుకోకుండా ఇలా చేస్తే ఎలాగా? వాళ్ళు కాలువల కోసం డిగ్గింగ్ చేయడంలో యాక్చువల్గా పర్మిషన్ తీసుకోవాలి మాతో. వితౌట్ అవర్ పర్మిషన్ వాళ్ళు కాలువలు తవ్వుకుంటూ వెళ్ళారు. మామూలు ఎప్పుడైనా తవ్వితే చెప్తా ఉంటారు వాళ్ళు. ఏదైనా మేము మా నోటీస్కి వచ్చినా కూడా మేము చెప్పి మా స్టాఫ్ని పంపించేస్తాము. బట్ ఏమంటే ఈసారి వాళ్ళు ఎవరికి చెప్పకోకుండా మొత్తం అంతా ఇక్కడ ట్రాఫిక్ బంద్ చేసి ఈ కాలువలు డిగ్గింగ్ చేశారు. డిగ్గింగ్ చేయడంలో మినిమం ఎప్పుడైనా డిగ్గింగ్ చేసినప్పుడు 1 ఫీట్ అక్కడ 1 ఫీట్ అక్కడ ఏవి స్తంభాలుగా వచ్చిన అడ్డం వస్తే స్తంభాలకు అడ్డం లేకుండా చేయాలి. అట్లా చేసిన తర్వాత మళ్ళీ మా పర్మిషన్ తీసుకుని వస్తారు వాళ్ళు మామూలుగా. ఈసారి ఏమైందంటే మొత్తం తవ్వేశారు. ఆ తవ్వడంలో కూడా ఏమైందంటే ఆ పోలు ఇదిలో పడి మొత్తం వితౌట్ మా పర్మిషన్. మాకు అస్సలు ఏం చెప్పాలి, ఎవరికి కూడా ఇంటిమేట్ చేయాలి. మాకు అర్లీ మార్నింగ్ మాకు 7:45 అట్లా 7:20 7:30 జరిగినట్టుంది. అది మాకు వెంటనే 7:45కు సార్ ఫోన్ చేశారు ఇక్కడి నుంచి, ఇక్కడ ఏరియా వాళ్ళు. మేము వెంటనే అలర్ట్ అయ్యి మొత్తం లైన్ ఆఫ్ చేసాము. ఆఫ్ చేసి మా స్టాఫ్ అంతా ఇక్కడ పుల్అప్ చేసాము. పుల్అప్ చేసి వెంటనే ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా, మొత్తం సప్లై ఇవ్వాలి కదా. సప్లై ఇచ్చే కార్యక్రమం ఇంతవరకు అయింది. ఉదయం అక్కడ సబ్ స్టేషన్లోనే లైన్లు బంద్ చేసాం సార్. లైన్లు బంద్ చేసి మా 2 స్టాఫ్ వచ్చారు, తర్వాత నేను వచ్చాను. ఇక్కడ చూస్తే మొత్తం పోలు పడిపోయినాయి. ఇమ్మీడియట్గా మేమైతే లైన్లన్నీ కట్ చేసాం సార్. కట్ చేసి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించారు. ఎలా జరిగిందంటే ఇట్లా జేసీబీతో కాలువ తవ్వడానికి వెళ్తేనే ఇమ్మీడియట్గా పోలు పడిపోయింది. ఇక్కడ పైన ఉన్న వాళ్ళు ఆ పిల్లోని కేకలు పెట్టారంట సార్. బాబు అనేసరికి ఆ పిల్లోడు వెనక్కి వెళ్ళిపోయాడు. సో చాలా సేఫ్గా ఆ పిల్లోడు తప్పించుకున్నాడు సార్. మేము వచ్చి మా వైర్లన్నీ తీసేసాము. ఎంబడే కాంట్రాక్ట్ వర్క్ చేసేసి మేమందరం స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసాం సార్. అది లక్కీగా పొద్దున మా స్కూలే. మీ స్కూలేనా? మీదే స్కూలు? సిస్టర్ ఛాన్సలర్స్. ఓకే. ఏ క్లాస్ అబ్బాయి ఇది? 5th 6th ఉంటాడు అంకుల్. ఏం పేరు అబ్బాయి? ఏమో తెలియదు అంకుల్. 5th 6th ఉంటాడు అంకుల్. ఆటోకి వచ్చినాడు సార్. ఇక్కడ 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని పిలుచుకురాపని ఆటో డ్రైవర్ పంపించినాడు. ఆ పిల్లడు చూసుకుంటూ వచ్చేసినాడు. ఆయన చెప్పతలకల్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
అంతే. ఎవరైనా తెలియదు. తెలియదు మాకు ఇంతవరకు కూడా వాళ్ళ పేరెంట్స్ అడగలేదు, మేము వాళ్ళంతా చూడలేదు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ సెయింట్ జోసెఫ్ స్కూల్ సార్ ఆ పిల్లడు నాకు తెలిసి సెయింట్ జోసెఫ్ స్కూల్ పిల్లడు యూనిఫామ్ ఉంది కదా. స్కూల్ పిల్లడు జస్ట్ మిస్ అయిందంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ పిల్లడికి తప్పింది ప్రమాదం. అయితే ఆ పిల్లడు కూడా చాలా తెలివిగా బయటపడ్డాడు సార్. బైక్ గార్డుకు వస్తుంది. ఇది పరిస్థితి. స్థానికులందరూ కూడా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తవ్వి వదిలేస్తే సరిపోదు, వాటిని సంరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లవాడి ప్రాణం పోయింటే ఎవరు దానికి బాధ్యత అనేది స్థానికుల నుంచి వస్తున్న ఆగ్రహం. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.